ఇక్కడ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఎక్కడి వరకు నీళ్ళు వచ్చిన సంగతి ప్రభుత్వానికి తెలియనిదైతే కాదు కదా, మీడియాకు తెలియనిదైతే కాదుగా, ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు చూసిరు. కాబట్టి ముంపుకు గురైన మొట్టమొదటి భాగం ఇదైతే ఇక్కడికే మొదలుపెట్టి పంచకాలు జరిగితే ఆ చివరిన వాళ్ళకి ఇవ్వాలి. అక్కడికే మొదలు పెట్టుకొని పంచుకుంటూ వచ్చి ఇక్కడ వరకు చేతులు ఎత్తడం ఎంతవరకు? ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తున్న సొమ్ము అంటే ప్రజల సొమ్ము, ఇది ప్రజల సొమ్మే ఇస్తున్నారు, ఎవరు జోబులకే నీయట్లేదు. సో అందరికీ రావాల్సిన అమౌంట్ ఇది. అంటే వరద బాధితులు నిజంగా ఎవరు బాధపడ్డారు? ఈ 15 రోజులు నానా అగచాట్లు, తిండి లేక నీళ్లు లేక పైన టెర్రస్ మీద ఉండి వాళ్ళు నానా అగచాట్లు పడ్డారు. స్థానికేతరులు వాళ్ళు ఏదో వాళ్ళకి తోచిన విధంగా మంచినీళ్ళ సప్లై కానీ పాల ప్యాకెట్లు కానీ పక్కింటోళ్ళతో వీళ్ళతో అందుకొని చేసుకున్నారు. ఎవరు ఏం చేయలేదు, ఎవరో వచ్చి చేసిన వాళ్ళు కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ సొంతంగా వాళ్ళు వేసుకొని చేసుకునేది. సో మా డిమాండ్ ఏంటంటే ఇక్కడ ఉన్న సమస్య ఏంది? ముంపుకు గురైన మొట్టమొదటి భాగం ఇది ఇక్కడి వాళ్ళకి చెందాలి. ఇక్కడికైనా మొదలుపెట్టి అక్కడికైనా ఇచ్చుకోమని, అక్కడికైనా మొదలుపెట్టి ఇక్కడికైనా కాదు, పార్టీలకు అతీతంగా జరగాల్సిన పని ఇది. ప్రతి ఒక్కరు స్పందించారు, ప్రభుత్వం కూడా స్పందించింది. కానీ బాధ ఏంటంటే ముంపుకు గురైన ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి ఇక్కడ ప్రజలను వదిలిపెట్టి ఎక్కడో ఉన్న వాళ్ళని పట్టించుకోవడంలో పద్ధతి కాదు. సో ఇక్కడ ఉన్న వాళ్ళకు తక్షణమే న్యాయం జరగాలి. ఇక్కడ ఉన్న వాళ్ళని ముందు వాళ్ళకు కావాల్సినది ఏందో వాళ్ళకు సహాయం అందించాలని మా డిమాండ్. స్థానిక కార్పొరేటర్ గారు వాళ్ళ ఏరియాలంటే ఆయన ఉన్న ప్రాంతాన్నే కాకుండా పక్కన ఉన్న ఈ ఏరియాను కూడా చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆయన ఏరియానే. ఇప్పుడు ఇంతమంది వచ్చి కూర్చుంది ఉట్టిగానైతే కూర్చోలే కదా, వాళ్ళు బాధితులు కాబట్టే ఇక్కడ వచ్చి కూర్చున్నారు. బాధితులను బాధ చూడకుండా ఇంకా వేరే విధంగా బిహేవ్ చేసి ఎట్లా? ఎందుకంటే వీళ్ళంతా మొట్టమొదటి అక్కడికైనా మొదలైతే ఈడికైనా మొదలవుతుంది, ఇక్కడికైనా మొదలై అక్కడ పోతుంది. ఈడికైనా ఇక్కడ ఉన్న వాళ్ళని వదిలిపెట్టి అక్కడ ఉన్న వాళ్ళకి పంచడంలో న్యాయమైంది. స్థానిక కార్పొరేటర్ గారు వాళ్ళ ఏరియాలంటే ఆయన ఉన్న ప్రాంతాన్నే కాకుండా పక్కన ఉన్న ఈ ఏరియాను కూడా చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆయన ఏరియానే. ఇప్పుడు ఇంతమంది వచ్చి కూర్చుంది ఉట్టిగానైతే కూర్చోలే కదా, వాళ్ళు బాధితులు కాబట్టే ఇక్కడ వచ్చి కూర్చున్నారు. బాధితులను బాధ చూడకుండా ఇంకా వేరే విధంగా బిహేవ్ చేసి ఎట్లా? ఎందుకంటే వీళ్ళంతా మొట్టమొదటి అక్కడికైనా మొదలైతే ఈడికైనా మొదలవుతుంది, ఇక్కడికైనా మొదలై అక్కడ పోతుంది. ఈడికైనా ఇక్కడ ఉన్న వాళ్ళని వదిలిపెట్టి అక్కడ ఉన్న వాళ్ళకి పంచడంలో న్యాయమైంది. ఇప్పుడు వారికి అధికారులు వస్తే ఇంతమంది ఎందుకుంటారండి? వాళ్ళు లబ్ధి పొందే వాళ్ళైతే ఇక్కడ ఎందుకుంటారు? మీరు చూస్తున్నట్టయితే చూడండి ఎంతమంది ప్రజలు ఉన్నారు చూడండి. ఈరోజు మేము రోడ్లో కూర్చోవాల్సిన అవసరం ఉందా? ఈరోజు మా ఇళ్ళలో నీళ్ళు వచ్చి మొత్తం ఇళ్ళ ఫర్నిచర్ కాలిపోయి మొత్తం అడ్డమైన మొత్తం నీళ్ళు వచ్చి మురుగు నీళ్ళు వచ్చి కరెంట్లు లేక ఇబ్బందులు పడి ఈరోజు కూడా చెత్త ఎత్తడం లేదండి. రోడ్లలో చూసినట్టయితే ఎక్కడ చూసినా మురికి కాలువలే. ఇప్పుడు కూడా మీరు తీసుకున్నైతే కోదన్నారు కాలి పిఎన్టీ కాలనీ తీసుకోండి, ఎక్కడ చూసినా చెత్తలు పేరుకుపోయి వాటి వల్ల దుర్వాసన వల్ల ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. ఇప్పటి వరకు మెడికల్ క్యాంప్ కూడా అందుబాటులో లేదు మా దగ్గర. మరి ఎక్కడ పోవాలా? ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తున్నారండి, మా ఇళ్ళలోకి వచ్చి కూర్చున్నారు, కార్పొరేటర్ మా దగ్గరికి రావట్లేరు, మా కాలనీకి రావట్లేరు అని. మరి ఎక్కడ పోతున్నట్టు? మరి వ్యవస్థ అంతా ఎక్కడ పనిచేస్తున్నట్టు ఏం అర్థమైతే లేదు. మరి చూసినట్టయితే ఇంతమంది ప్రజలైతే రోడ్డు మీదకి రారు కదండి. స్థానిక కార్పొరేటర్ భవానీ ప్రవీణ్ గారు మరి వాళ్ళు వచ్చి ఇక్కడ స్పందించి మరి ఇక్కడ అందరికీ మరి తగు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. చూడండి వాళ్ళ ఇంటి గల్లీలో కానీ వాళ్ళ ఇంటి గల్లీలో వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారు, మాకు కొంతమంది రాలేదు. శ్రీనగర్ కాలనీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, కోదర్నగర్ కాలనీ వాళ్ళు చేస్తున్నారు, వివేకానంద కాలనీ చేస్తున్నారు, దాదాపు చాలా కాలనీ వాళ్ళు వస్తున్నారు, మాకు ఇవ్వట్లేదు. మరి ఎందుకు ఇవ్వట్లేరు? దీనిలో కక్ష సాధింపు చర్య ఏంటి? ఇలా ప్రతి ఒక్క లబ్ధిదారునికి పొందాలా వద్దా? 10,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తున్నది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కరికి బాధితులకు ప్రతి ఒక్క కుటుంబానికి 10,000 రూపాయలు చొప్పున ఇస్తే ఈరోజు ఈ పరిస్థితి రాదు. నీళ్ళల్లో చిన్న పిల్లల్ని పెట్టుకొని మాకు అసలుకి తాగడానికి వాటర్ కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము. అయినా కానీ ఎవ్వరూ ఏమీ పట్టించుకోలేదు. 2 డేస్ కార్పొరేటర్ భవానీ ప్రవీణ్ వచ్చి చూశారు. మాకు హామీ కూడా ఇచ్చెళ్ళాడు, మేము కంపల్సరీ ఇస్తామమ్మా మీకు నేనున్నాను అని హామీ ఇచ్చాడు. ఆయన హామీ ఇచ్చాడని మేము ఇన్ని రోజులు ఎదురు చూసుకుంటున్నాము. మా ఓన్ బ్రదర్ మ్యారేజ్ మేము నిన్న వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఇది అవుతుంది అని అంటే మేము అక్కడి నుంచి ఊరు నుంచి వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి ఏమి ఇవ్వము అని చెప్తున్నారు. ఇదేనా న్యాయం? అసలుకి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము ఈ ఏరియా వాసులం అందరం. వచ్చారు, చూశారు. ఇంట్లో మొత్తము నాది బ్యూటీ పార్లర్, ఫర్నిచర్ అంతా పాడైపోయాయి. మొత్తము మంచాలు అన్నీ అసలుకి ఏ వస్తువు బాగాలేదు, అన్నీ పోయాయి. చూశారు, ఇస్తాము మీకు న్యాయం చేస్తాము అన్నారు. ఇప్పుడేమో మళ్ళీ ఇవ్వమని చెప్తున్నారు. ఏమో మరి అందరికీ ఇచ్చారు, ఈ ఏరియా వరకు వచ్చేసరికి ఇవ్వము అంటున్నారు. కిందే ఉంటాము, ఫస్ట్ ఫ్లోరే ఇయ్యమంటున్నారు. కింద గ్రౌండ్ ఫ్లోరే మాది.
మా ఏరియాకు కార్పొరేటర్ ప్రవీణ్ కుమారు మాకు ఏమీ ఇవ్వలేదు. మా ఇంట్లో అన్నీ నానిపోయినాయి. మేము వారం రోజులు నీళ్ళల్లో ఉన్నాము. అన్ని మంచాలు, టీవీలు, బియ్యం బస్తాలు, చిన్నపిల్లలు మస్తు ఇబ్బందులు పడుతుండ్రు. మా దగ్గరికి ఎవ్వరు రాలేదు. ఇప్పుడు డబ్బులు అడిగితే కూడా అవతల ఏరియాలు అన్నిటికీ ఇచ్చిండు. మా దగ్గర అడిగితే మేము ఇవ్వము, మీకు ఇవ్వము అని చెప్పి వెళ్ళిపోయిండు. మరి మేము ఏం పాపం చేసినాం అంతగానో? మా బస్తీలో ఉన్న వాళ్ళందరూ ఇబ్బంది పడుతుండ్రు. వచ్చిండు, అందరు చూసినట్టు ఆయన చూసి వెళ్ళిండు. పక్కకున్న పిల్లలు పాల ప్యాకెట్లు తెచ్చిండ్రు పిల్లలకు, కానీ వాళ్ళు ఇవ్వలేదు. మరి ఎందుకున్నాడు ఆయన? వచ్చిన తినడానిక, ఓట్లు అడగడానిక? ఇప్పుడు ఓట్లు అయ్యారా? ఓట్లకు రావంటే మీరు వేయకుండా అని మాట్లాడుతుండే ఆయన. అదేమన్నా కరెక్టా? వేయకుండా అని చెప్పి ఒక్కొక్కరింట్లో 4-5 లక్షల సామాన్ పోయింది. వచ్చిన ఆయన మేము ఈ నెల ట్యాక్స్ కట్ట ఊరుకుంటారా? కరెంట్ బిల్లులు కట్ట ఊరుకుంటాం. పొద్దున్న అనౌన్స్ చేసిండు కరెంట్ బిల్లులు కట్టండి అని. కట్టకుండా ఊరుకుంటారా? ఏడికెళ్ళి తెచ్చి కడతారు? కరోనా వచ్చి 4 నెలలు పని చేయలేదు. ఇప్పుడు వాటర్ వచ్చి 4 నెలలు పని చేయరు. ఏడికెళ్ళి వస్తాయి డబ్బులు? భవానీ ప్రవీణ్ కార్పొరేటర్. మాకు వరద బాతులు, మేమందరం వరద బాతులమే. మేము సెకండ్ ఫ్లోర్ ఉంటామా, థర్డ్ ఫ్లోర్ ఉంటామో సంబంధం లేదు. గవర్నమెంట్ ఏం చెప్పింది అందరికీ ఇమ్మని చెప్పించింది. ఆయన వాళ్ళ కాలనీ ప్రవీణ్ వచ్చేసి వివినాలు ఉంటాడు. ఆయన ప్రతి ఒక్క ఇంటికి 5th ఫ్లోర్ పెంట్ హౌస్ కూడా ఇప్పించినాడు. అంటే మేమందరం పిచ్చోళ్ళమా అన్న? మేమందరం సామాన్యంగా మేము జాబులు చేసుకోవడం, మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మాది. మీకు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్కి ఇస్తాము, ఫస్ట్ ఫ్లోర్కి ఇస్తాం. ఆయన జోబులోకి వెళ్ళి ఇస్తుండ. గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి ఇమ్మని చెప్పించింది. ఇప్పుడు ప్రవీణ్ ఏం చేస్తుండో అలా గల్లేనేమో పెంటో దాకా ఇప్పించినాడు 5 ఫ్లోర్స్ ఉన్న అపార్ట్మెంట్లకి. మాకు ఎందుకు ఇప్పియాడు? మీకు ఏమని చెప్పి కూడా గవర్నమెంట్ వచ్చిర్రు అధికారులు వచ్చి మీకు రాదు, ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లోకి వస్తుందంటే మేమందరం అవలగాలమ్మా. మేము 10 రోజుల నుంచి బాధపడ్డాం. మాకు మేము సాయం చేసుకున్నాం. మా కాలనీ వాళ్ళందరం చూసిండు. వాళ్ళు వస్తారు, ఎందుకు వస్తారు తెలుసా? ఇటు పైన మళ్ళీ టికెట్ వస్తుంది కదా, ఫోటోలు దిగి వెళ్ళిపోయారు. దానికి ఒక్కటి రెస్పాన్సిబిలిటీ లేదు. మా కాలనీ వాళ్ళందరూ కలిసి మేము ఫండ్ వేసుకొని మేము మా కాలనీ వాళ్ళకి మేము చేసుకున్నాం తప్ప ఒక నాయకుడు రాలేడు, ఎవరు రాలేరు. ఇప్పుడు మేము పోయి జిహెచ్ఎంసీ అధికారులను వెళ్ళి అడిగితే ఉన్న కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు మేము వస్తాం పో అని అంటే కార్పొరేటర్ ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా? ఎవరిస్తారు? ఇది ఫ్లడ్స్ వచ్చినాయి, ఒక స్కీమ్ తీసిరు, ఆ స్కీమ్ నుంచి అమౌంట్ ఇస్తారు అందరికీ. అది న్యాయంగా ఇవ్వాలి. ఫస్ట్ ఫ్లోర్ ఉండని, సెకండ్ ఫ్లోర్ ఉండని. ఇప్పుడు కార్పొరేటర్ ఇల్లు 3 ఫ్లోర్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా ఇవ్వాలా లేదా? అదే అడుగుతారు అందరు కూడా, న్యాయంగా అడుగుతారు. అవి ఇస్తే కానీ జరగం, లేకుంటే దీన్ని ఇంకా పెద్ద చేస్తాం మేము. జోనల్ కమిషనర్ కానీ, లేకుంటే జిహెచ్ఎంసీ కానీ, డీసీ గారు కానీ ఇప్పుడే కాల్ చేసాం డీసీ గారికి. 10 నిమిషాల్లో పంపిస్తున్నారు. 20 నిమిషాలు అవుతుంది కానీ ఇప్పటిదాకా ఎవరు రాలేరు జిహెచ్ఎంసీ అధికారులు. ఇప్పుడే స్థానిక ఉన్న పోలీస్ శాఖ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడారు. ఒక 15-20 నిమిషాల్లో వస్తా అన్నారు. గ్రౌండ్ ఫ్లోర్లు ఉన్నోళ్ళేనా బాధ్యతలు? వాళ్ళ బండ్లు లేవా, మోటార్లు లేవా, ఎన్ని కార్లు ఆస్తి నష్టం జరగలేదా? 10 రోజులు వాళ్ళు కింది నుంచి దిగలేక, వాటర్ లేక, ఏం లేక ఎంత ఇబ్బంది పడ్డారు వాళ్ళు. వండుకుందామంటే మంచినీళ్ళు లేవు వాళ్ళకి, తాగుదామంటే చిన్నపిల్లలు ఉన్నారు, పాల ప్యాకెట్లు లేవు, ఏం లేవు. ఓ జేసీబీలో వస్తాడు ఆయన, ఏదో అక్కడక్కడ ఎవరైతే ఆయనకి బాగా సపోర్ట్ ఉన్న వాళ్ళకి ఇస్తురు, లేకుంటే లేదు. అట్లా న్యాయం చేయాలి, అందరికి ఈక్వల్గా న్యాయం చేయాలని అడుగుతున్నాం. మన కిట్స్ పంపించిరన్నా ఈ డివిజన్కి, అసలు ఈ కాలనీకి రాను కూడా రాలే. మెయిన్ ఫస్ట్ ఫ్లడ్ వచ్చింది ఈ కాలనీ. ఒక్క కిట్టు రాలేదు. ఇక్కడ ఒకరు వచ్చిందమ్మా, మీకు కిట్ వచ్చిందా? ఏమన్నా కిట్ వచ్చిందా? మంచిదా? భవానీ కార్పొరేటర్, భవానీ ప్రవీణ్ కుమార్ కార్పొరేటర్, ఆయనకు ఒక్క కిట్ ఇవ్వలేదు. అడుగురి మీరు పబ్లిక్ అడుగురి. వీళ్ళు ఇది చూసిరా అంటే ఫస్ట్ ఫ్లడ్ మునిగింది ఇది. ఆయన ఏం చేస్తుండనా? ఆయన ఇంటికాడ ఇచ్చుకుంటాడా? ఆయన ఇంటికి వెళ్ళి ఇస్తుండా? కాలనీ పేరు కోదండరామనగర్ కాలనీ. ఫస్ట్ వాటర్ వచ్చింది, ఇక్కడికి వెళ్ళి ఫ్లోటింగ్ ఎక్కువైంది. ఈ కాలనీలో ఒక మనిషి రాలేడు, ఎవరు రాలేడు. మా కాలనీ వాళ్ళు మేము సహకారం చేసుకొని మేమేమి ఇచ్చుకున్నాం తప్ప భవానీ ప్రవీణ్ కార్పొరేటర్ ఒక్కసారి రాలేడు. ఆయనతో రివర్స్ మాట్లాడినందుకు ఆయన ఎవరికి ఇయ్యతో చెప్పిండు. ఇందాక అధికారులు వచ్చిర్రు పైసలు పంచమని, వాళ్ళకి చెప్పివని పోయిండు. ఏమని గ్రౌండ్ ఫ్లోర్లోకి ఇయ్యి, ఎవరో రివర్స్ వాళ్ళకి ఇయ్యకరని అంటే అధికారులు కూడా అంత కుమ్మకాయిరా? అంటే మేము పిచ్చోళ్ళమా అన్న? ఒక్కరికి ఒక కిటు రాలేదు, ఒక బియ్యం సంచి రాలేదు. ఆ కిటు పక్కన పెట్టేసాయి. సరే కేసీఆర్ సాబ్ మన గవర్నమెంట్ ఏం చేసింది? పైసలు మంచి పని ఇచ్చి ఇక్కడ 15 రోజుల బట్టి మోకాళ్ళ లోతు నీళ్లు వెళ్ళిపోతుంటే ఒక్క కూడా సాయం జరగలేదు. ఇక్కడ మా నాయకుడు సాగర్, ప్రేమ సాగర్, వాళ్ళంతా కూడా వాళ్ళ మనుషులు కూడా ఆహార పొట్లాలు ఇచ్చి, పాలు ఇచ్చి 15 రోజులు కూడా సాయం చేశారు. ఈ భవానీ గారు ఏమైపోయారు ఓట్ల గురించి? ఈ ఎమ్మెల్యే గారు ఏమైపోయారు? బతుకమ్మ సేవలకు ఎంతమందికి అందినాయి? ఒక్క 10 మందికి అందితే 100 మందికి అందలేదు. అలాగే కందిపప్పు ఏమైపోయింది? ఈ కిట్లు ఏమైపోయినాయి? ఎన్నో కిట్లు వస్తే ఒకరికిద్దరికి ఇచ్చారు తప్ప ఎవరికి ఇవ్వలేదు. ఇది పద్ధతి కాదు, ఇది ధర్మం కాదు. మీరు ఓట్ల గురించి వస్తారు తప్ప మా బాధలు ఎవరు చూడరా? పైనుంచి ఎంత బాధపడ్డాం. పాలు లేక డికాషన్ కోసం తాగాము మేము. ఆ టైంలో ఇక్కడ లోకల్ నాయకులు మాకు సాయం చేశారు. మీరు ఎందుకు చేయరు? ఇవన్నీ డబ్బులు ఏమైపోతున్నాయి? ఎవరికి ఇవ్వరా మీరు? ఇది పద్ధతి కాదు, ఇది ధర్మం కాదు. అందరికీ న్యాయం చేయండి. అది ఆ గంగా థియేటర్ దగ్గర పైన కింద కూడా అందరికీ కూడా ఇచ్చారు డబ్బులు. మీరు డోర్ టు డోర్ ఎందుకు ఇవ్వరు? ఇక్కడ ఎంతమంది మా నాయకులే తప్ప మీరు రారా? అందుకే ఇది పద్ధతి కాదని చెప్తున్నా. మీరు అందరూ కూడా న్యాయం చేయాలి మాకు. అప్పటి వరకు మేము కదలం.
10 మంది టీవీలో చూపించారు. మాకేమి ఇచ్చిర్రు? మా బస్సుకి ఏమి ఇచ్చిర్రు? ఒక్క టమాటో ఇచ్చిలేరు. బియ్యాలు గియ్యాలు అన్ని చూపించారు కానీ మాకు ఏమి ఇచ్చలేరు. ఇంట్లో ఉండి మేము ఇంట్లో వచ్చినాం. ఎవరు రాలే మాకు, ఎవరు పోలీసు వాళ్ళు కూడా ఎవరు లేదు. చూసిర్రు తిరుగుతూ ఎవరికి సారోళ్ళక వాళ్ళకి చెప్తే టీవీలో చూపిస్తారు కదా, బయటకు వస్తే కొడతారు. ఏం చేస్తాం మేము? ఇంట్లో ఉండి వస్తున్నాం మేము. పిల్లలు నాళ్ళ బియ్యం లేక ఇది అవుతున్నాం మేము. బియ్యం అనుకోవాలన్నా భయం అవుతుంది మాకు. కరెంటు లేక పిల్లలు లేక నీళ్ళు ఎత్తి పోసుకుంటే వస్తున్నాం మేము. ఎవరు చూస్తుండే మాకు? ఎవరు ఈ ఖాళీ మొత్తం ఈ నుంచి అడిగి చూడండి. ఒక్కడు వచ్చిండేమో అడుగుర్రి, ఒక్కరు రాలే, ఒక్క బియ్యం కింద వేయలే. నీళ్ళు రాలేదని ఎట్లా అంటారన్నా? T5 వాళ్ళు వచ్చిండ్రు, నీళ్ళు రాని వస్తారా ఛానల్ చెప్పనా? వాళ్ళు వచ్చి అక్కడ చూసిపోయిర్రు అంతేగాని ఒక్క లాక్డౌన్లో కూడా ఒక్క బియ్యం గింజ వేయలే మాకు. టీవీలో చూపించిర్రు అంతేగాని మాకు మా బస్తీకే రాలే. కూడా ఏమి ఇవ్వలేదు.